హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. తమ్నైల్లో చూసే ఉంటారు కదండి, నాకు వచ్చిన రేర్ డిసీజ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. నా ఇంట్రడక్షన్ వీడియోలో మీతో నేను చెప్పలేదు, ఎందుకంటే నేను డీటెయిల్గా ఒక సెపరేట్ వీడియో తీద్దాము ఆ రేర్ డిసీజ్ గురించి, నేను ఎట్లాగా అది డయాగ్నైజ్ చేసుకున్నాను, ఎట్లాగా ట్రీట్మెంట్ చేశారు అనేది సెపరేట్గా షేర్ చేద్దామని నేను ఇంట్రడక్షన్లో మీకు మెన్షన్ చేయలేదు. ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నేను యోగా నేర్చుకున్నానని చెప్పాను కదండి. ఈ రేర్ డిసీజ్ వల్లనే నేను రికవర్ అయ్యాక యోగా నేర్చుకున్నానండి. ఎప్పుడు కూడా రోజు డైలీ యోగా చేస్తాను నేను. 4 years బ్యాక్ నాకు ఒక రేర్ డిసీజ్ అటాక్ అయిందండి. దాని పేరు జీబీ సిండ్రోమ్. అది ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. 4 years బ్యాక్ వన్ డే నాకు ఒకరోజు బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చిందండి. నేను జనరల్, ఎవరైనా ఎట్లా అనుకుంటారో నేను కూడా జనరల్ ఫీవరే అనుకుని తైలనాల్ వేసుకున్నాను. ఆ నెక్స్ట్ డేకి బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి, ఫీవర్ కూడా తగ్గింది. మామూలు ఫీవరే తగ్గిపోయిందిలే అనుకున్నాను. బట్ ఆ తర్వాత 2 days తర్వాత నుంచి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఫేషియల్ డిస్లొకేషన్ అయింది. అంటే ఈ ఫేస్లో ఉన్న నర్వస్ సిస్టమ్ పనిచేయటం మానేసింది, నంబులాగా అయిపోయింది అండ్ కంట్రోల్ లేదనమాట. నర్వ్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ అయిపోయినాయి. నేను ఏదైనా ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, ఐఎమ్ అనేబుల్ టు చూ అండ్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇన్సైడ్ అనమాట. ఆ ఫుడ్, వాటర్ కూడా బయటకు వచ్చేసేది. ఎవరికైనా ఇట్లా జరిగితే చాలా భయం వేస్తుంది కదా, అట్లాగే నాకు కూడా చాలా భయం వేసింది. ఏంటిది, ఏమైంది, ఇట్లా అవుతుంది ఏంటి అని చాలా భయం వేసింది. యుఎస్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సిక్ అయితే కనుక కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి హాస్పిటల్కి. సో ఇది నా కేసులో ఏంటంటే, నాకు సడన్గా అట్లాగా ఫేషియల్ డిస్లొకేషన్ అయ్యేటప్పటికి మేము అర్జెంట్ కేర్ అని ఉంటుందండి ఇక్కడ, అర్జెంట్ కేర్కి వెళ్ళాము. అర్జెంట్ కేర్కి వెళ్తే వాళ్ళు చూసి మేబీ ఇది ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమో అని చెప్పి ఒక కోర్స్ ఇచ్చారండి. ఒక 5 days కోర్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్. అవి యూజ్ చేయండి అని అన్నారు. అర్జెంట్ కేర్లో ఉండే ఫిజిషియన్స్ కూడా జనరల్ ఫిజిషియన్స్ అండి, వాళ్ళు ఏమీ స్పెషలైజ్డ్ ఫిజిషియన్స్ కాదు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమో అని కోర్స్ ఇచ్చారు కదా, ఆ కోర్సు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా డిఫికల్ట్ అయిపోయేది అనమాట. ఫుడ్ తీసుకోవాలన్నా చాలా డిఫికల్ట్ అయ్యేది, తినలేకపోయేదాన్ని, వాటర్ కూడా తాగలేకపోయేదాన్ని. అట్లాగే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఒక 2 days తర్వాత ఇంకా తగ్గట్లేదని నాకు డౌట్ వచ్చిందనమాట. ఏంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా ఇంకా తగ్గట్లేదు, ఇట్లానే ఉంది, ఇంకా వర్స్ట్ అయ్యేటట్టుగా ఉంది పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా అర్జెంట్ కేర్కే వెళ్ళాము. అర్జెంట్ కేర్కి వెళ్తే వాళ్ళు చూసి ఎంఆర్ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ అన్నీ చేద్దామని అన్నీ చేశారండి. ఆ రిపోర్ట్స్ రావడానికి ఒక 1 week పట్టింది. ఈ 1 week లోపల నాకు ఇంకా నెక్స్ట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఫింగర్ టిప్స్ అవన్నీ కూడా ఒక బర్నింగ్ సెన్సేషన్ అనమాట. అంటే పెట్రోల్ పోసి కాలిస్తే కనుక ఎంత బాగా బర్నింగ్ అవుతూ ఉంటుందో ఆ పెయిన్ అట్లా ఉండేదన్నమాట. అది స్టార్ట్ అయింది, విపరీతమైన బర్న్స్ అనమాట. హ్యాండ్సే కాదండి, లెగ్స్ కూడా అట్లాగా టోస్ దగ్గర బాగా బర్నింగ్ లాగా స్టార్ట్ అయింది. ఏది కూడా పట్టుకోలేకపోవటం, విపరీతమైన బర్న్స్ అట్లా స్టార్ట్ అయింది. నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. ఇంకా గూగుల్లో వెతికాను, కానీ ఐడియా రాదు కదండి మనకి, ఇది అని ఎగ్జాక్ట్గా తెలియదు కదా. ఈ బర్నింగ్ సెన్సేషన్ ఏంటబ్బా అని వెతికాను, నాకు కరెక్ట్గా కూడా నాకు తెలుసుకోలేకపోయాను. మళ్ళీ ఇమీడియట్గా అర్జెంట్ కేర్కే వెళ్ళాము. వెళ్తే వాళ్ళు రిపోర్ట్స్ వచ్చేదాకా మేమేం చెప్పలేము, రిపోర్ట్స్ని చూసే చెప్దాము అని అన్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన రోజున వెళ్తే అన్నీ కూడా ఎంఆర్ఐ, బ్లడ్ రిపోర్ట్స్, ఎక్స్రేస్ అన్నీ కూడా నార్మలే వచ్చినాయండి. ఎందులోనూ ఏ తేడా లేదు. ఆ ఫిజిషియన్స్ కూడా అసలు ఏం అర్థం కావట్లేదు వాట్ ఈజ్ దిస్ అనేది. ఈ 1 week గ్యాప్లో ఏంటంటే నేను నడవలేకపోవటం, కూర్చుంటే కింద కూర్చుంటే లేవలేకపోవటం, స్టెప్స్ దిగలేకపోవటం, స్టెప్స్ ఎక్కలేకపోవటం, కార్లో కూర్చోలేకపోవటం, కార్లో నుంచి బయటికి రాలేకపోవటం, ఇట్లా జరుగుతున్నాయి. ఇంకా సివియర్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను. ఇంకా లాభం లేదని మళ్ళీ వెళ్ళి చెప్పాను అనమాట, ఇట్లా వర్స్ట్ అయిపోతుంది, ఇట్లా ఈ బర్నింగ్ సెన్సేషన్, తర్వాత ఏం వాక్ చేయలేకపోతున్నాను, కింద కూర్చుంటే లేవలేకపోతున్నాను అవన్నీ చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నారు, మాకు తెలియట్లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, మీరు బెటర్ గో టు న్యూరాలజిస్ట్ అన్నారండి.
న్యూరాలజిస్ట్ కొన్ని రెఫరెన్స్లు కూడా వాళ్ళే ఇచ్చారు, ఆ ఫిజిషియన్సే. మేము అదే హాస్పిటల్లో కూర్చుని వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న డాక్టర్స్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ కోసం వీఆర్ బిజీ, వీ కాంట్ గివ్ అపాయింట్మెంట్స్ ఫర్ అబౌట్ 2 months అన్నారు. కానీ నా పరిస్థితి చూస్తే ఏంటంటే నేను భరించలేకపోతున్నానండి. నైట్ కూడా నిద్ర పట్టట్లేదు సరిగ్గా ఈ పెయిన్స్ వల్ల, ఈ బర్నింగ్ సెన్సేషన్ వల్ల. అండ్ మోస్ట్లీ అసలు నేను వాక్ చేయలేకపోతున్నాను. అసలు కాళ్ళు కూడా కంట్రోల్ లేదు, అంటే నరాలన్నీ కూడా చచ్చిపడిపోయినట్టుగా అయిపోయినాయి నాకు. సో నేను చెప్పాను, లేదు నేను అంత టైం నేను వెయిట్ చేయడం అనేది ఇంపాసిబుల్, నేను భరించలేకపోతున్నాను, బెటర్ యు గివ్ అనదర్ రెఫరెన్స్ అని అడిగానండి. అడిగితే వాళ్ళు ఇంకా 3-4 రెఫరెన్సెస్ ఇచ్చారు. అందులో కొరియన్ డాక్టర్ అపాయింట్మెంట్ 2 days తర్వాత దొరికింది లక్కీగా, బై గాడ్స్ గ్రేస్ అనే చెప్పాలి. 2 days తర్వాత అపాయింట్మెంట్ దొరికితే ఇమీడియట్గా 2 days తర్వాత హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన ఎగ్జామినేషన్ చేశారు, కొన్ని న్యూరో టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేశారు. చేసి వెంటనే చెప్పారండి, ఇమీడియట్గా మీరు ఇన్పేషెంట్గా అడ్మిట్ అవ్వాల్సిందే హాస్పిటల్లో, లేదంటే మీకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, చాలా డేంజర్ అవుతుంది అని చెప్పారు. నాకు చూస్తేనేమో 5 years బాబు అనమాట, ఎవరు లేరు ఇక్కడ సపోర్ట్కి. నేను అన్నాను, అట్లా కాదు, నేను ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వను, నేను మాట్లాడలేకపోతున్నానండి, మాట కూడా సరిగా రావట్లేదు, ఈ లిప్స్ కూడా కంట్రోల్ లేవు, ఫేస్ అంతా కూడా ప్యారలైజ్డ్ లాగా అవుతుంది కాబట్టి నా మాట కూడా స్పష్టంగా రావట్లేదు. బట్ అట్లానే ఎట్లాగొట్లా కష్టపడి మీరు మెడిసిన్స్ ఇస్తే ఇంట్లోనే ఉండి నేను ఆ మెడిసిన్స్ వాడతాను, ఇన్పేషెంట్గా అంటే మరి కష్టం, మరి నాకు చిన్న బాబు ఉన్నాడు అని చెప్పాను. అంటే డాక్టర్ అన్నారు, నోనో ఇది ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసే డిసీజ్ కాదు, ఇమీడియట్గా మీరు ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వాలి, ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వాలి కంపల్సరీ ట్రీట్మెంట్కి, ఒక 6 days ఇవ్వాలి ఐవీ ఫ్లూయిడ్స్, అది మీరు ఇన్పేషెంట్గా జాయిన్ అవుతేనే వీలవుతుంది అని చెప్పారు. ఆయన ఒక లెటర్ రాసిచ్చారండి, ఇమీడియట్గా రిఫర్ చేస్తా జాయిన్ చేసుకోమని. అది తీసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. వెళ్తే అన్ని టెస్టులు మళ్ళీ చేసి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ యూఎస్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవరి సపోర్ట్ లేకుండా చాలా కష్టం అండి, పేరెంట్స్ సపోర్ట్ కానీ ఎవరి సపోర్ట్ లేకుండా. అక్కడ మన ఇండియాలో అంటే అందరూ మన దగ్గరే ఉంటారు, మన పేరెంట్స్ మన రిలేటివ్స్ ఉంటారు, మనకి ఏమైనా అవసరమైన ఇమీడియట్గా వస్తారు. ఇక్కడికి రావాలంటే చాలా టైం పట్టవచ్చు ఒక్కోసారి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పుడు మా పేరెంట్స్ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా రెన్యువల్ పెట్టుకోలేదు. సరే ఇప్పుడు ఏముందిలే తర్వాత చూద్దామని వాళ్ళు పెట్టుకోలేదు. ఇట్లా నాకు ఈ కేసు వచ్చేటప్పటికి వాళ్ళు ఇమీడియట్గా పాస్పోర్ట్ రెన్యువల్ పెట్టుకుని వీసాకి వెళ్ళి అదంతా ప్రాసెస్ అయ్యేటప్పటికి 3 weeks పట్టిందండి. వాళ్ళు రాలేకపోయారు నేను పేషెంట్గా ఉన్నప్పుడు. మా పేరెంట్స్ ఇమీడియట్గా రాలేక మా ఇన్లాస్ని వెళ్ళమన్నా వాళ్ళు రాగలిగినా సరే వాళ్ళు రాలేదు. సో మాకు ఎవరి సపోర్టు లేకుండా పోయింది టయానికి. మామూలుగా అయితే హాస్పిటల్లో మనతో పాటు ఒక ఎల్డర్ పర్సన్ ఉండొచ్చండి మనకి సపోర్ట్గా. కానీ నా కేసులో ఏంటంటే తేజ్ 5 years కాబట్టి వాడిని ఎక్కడ వదలటం కష్టం కాబట్టి విష్ణు ఏమో తేజ్ని టేక్ కేర్ తీసుకున్నాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. నేను ఒకదాన్నే 3 weeks హాస్పిటల్లో ఉన్నాను. ఫస్ట్ 6 days ఒక హాస్పిటల్లో నాకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు కంటిన్యూషన్గా. అదే మెయిన్ ట్రీట్మెంట్ అంటండి ఐవీ ఫ్లూయిడ్స్, దాంతోనే సగం క్యూర్ అనేది జరుగుతుంది. ఆ 6 days తర్వాత నన్ను రీహాబ్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశారు. రీహాబ్ సెంటర్లో ఏంటంటే స్పీచ్ థెరపీ ఇంకా ఫిజియోథెరపీ అన్నీ చేయించారనమాట 2 weeks. అక్కడ 2 weeksలో కూడా నేను ఆల్మోస్ట్ 3/4 వరకు పర్వాలేదండి. నేను తమ్నెయిల్లో పెట్టిన పిక్చర్ ఒక డాగ్ని వాళ్ళలో కూర్చోబెట్టుకున్నాను కదా, అది రీహాబ్ సెంటర్లో నేను దిగిన పిక్చర్ అనమాట. ఒక నర్సు తన పెట్ని తీసుకెళ్తుంటే నేను చూశాను, నాకు పెట్స్ అంటే ఇష్టం, ఒక పిక్చర్ తీసుకోవచ్చా అని అడిగితే తీశారనమాట. నేనున్న 3 weeks కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు, డాక్టర్స్ ఏంటి నర్సెస్ ఏంటి చాలా కేర్ తీసుకున్నారు. చాలా అలర్ట్గా అన్నీ ఎగ్జామిన్ చేస్తా, నా హార్ట్ బీటు, ఆక్సిజన్ లెవెల్స్, బ్రీతింగ్ లెవెల్స్ అన్నీ మానిటర్ చేస్తా. ఎవ్రీడే బ్లడ్ శాంపిల్స్ తీసుకునేవాళ్ళు మార్నింగ్, సో ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట బ్లడ్ శాంపిల్స్లో ఈ డిసీజ్ ఏంటి ఎట్లా ఉంది అని. అట్లా 3 weeks నేను హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేశారండి. మా పేరెంట్స్ నేను డిశ్చార్జ్ చేసే టైంకి వచ్చారు. అండ్ తర్వాత నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు మా పేరెంట్స్. మా మదర్ అంతా తనే టేక్ కేర్ తీసుకుని కుకింగ్, తేజ్ని చూడటం అంతా బాగా తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా హోమ్ ఫిజియోథెరపిస్ట్ అని ఒక 1 month ఇంటికే వచ్చారనమాట, ఫిజియోథెరపీ చేయించారు ఇంట్లోనే. ఆ తర్వాత బయట రీహాబ్ సెంటర్కి రమ్మన్నారు ఇంకో 1 month, అట్లా 2 months ఫిజియోథెరపీ కంటిన్యూ అయింది.
ఈ డిసీజ్ నుంచి నేను రికవర్ అవడానికి 4 months పట్టిందండి కంప్లీట్గా. మెయిన్ ఈ డిసీజ్కి క్యూర్ అంటే ఐవీ ఫ్లూయిడ్సేనండి. వాళ్ళు ఇచ్చిన 6 days ఐవీ ఫ్లూయిడ్సే మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. పెయిన్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట పెయిన్ తగ్గటానికి. ఆ పెయిన్ అనేది కూడా నాకు చాలా ఒక 2-3 months పెయిన్ ఉండేది. అది తగ్గటానికి టైం పడుతుంది అని చెప్పారండి. అంతవరకు పెయిన్ మెడిసిన్స్ వేసుకోవచ్చు అని చెప్పారు. అసలు ఈ జీబీ సిండ్రోమ్ ఏంటి అని నేను అడిగాను అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు. అప్పుడు నాకు చెప్పారనమాట, ఒక డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి అని. బాడీలో ఇది నర్వ్ అనుకుంటే, ఈ నర్వ్ చుట్టూతో ఒక షీల్డ్ లా కవర్ ఉంటుందండి. ఇప్పుడు నా కేసులో ఏమైందంటే ఆ షీల్డ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది అనమాట. టార్న్ అయిపోయినట్టుగా బ్రేక్ అయిపోయింది షీల్డ్ అంతా. అందుకు నా పెయిన్, తర్వాత ఏంటంటే ఆ నరాలు చచ్చుబడిపోయి కదలికలు లేకపోవటం, మూమెంట్స్ లేకపోవటం, అది జరిగింది నా కేసులో. సరే, ఇది అసలు జీబీ సిండ్రోమ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం నాకు ఇప్పటికీ కూడా ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారండి. అక్కడున్న 3 weeksలో కూడా నేను అందరినీ అడుగుతూనే ఉన్నాను, ఎందుకు వస్తుంది ఇది జీబీ సిండ్రోమ్, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ డిసీజ్ అని అడుగుతూనే ఉన్నాను. వాళ్ళు చెప్పలేకపోయారు. వీ కాంట్ టెల్ వాట్ ఈస్ ద కాజ్, ఎలా వస్తుందో చెప్పలేము, బట్ దీనికి మాత్రం ట్రీట్మెంట్ ఇదే అని అన్నారు. ముందు నుంచి కూడా ఏంటంటే బయట ఫుడ్ తినము, తర్వాత జంక్ ఫుడ్ కూడా అసలు తీసుకోము, అన్హెల్దీ ఫుడ్ అసలు తీసుకోము, ఓన్లీ హెల్దీ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్ నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాం మేము. సో ఈ డిసీజ్ నాకు ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదండి. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ తేజ్ని చూసుకోవటానికి అండ్ ఇంకా మీ అందరి అభిమానాన్ని పొందటానికి నన్ను దేవుడు ఇట్లాగా రికవర్ చేశాడని నేను అనుకుంటాను. నేను ఓన్లీ డాటర్ని అనమాట మా పేరెంట్స్కి. మా పేరెంట్స్ అన్నారు, ఇంత సీరియస్ అయింది కదమ్మా నీకు, కొన్నాళ్ళు ఇండియాలో వచ్చి ఉండు, నీకు కూడా బాగా రికవర్ అయ్యేదాకా ఉండు అంటే సరే అని ఇండియా వెళ్ళానండి తేజ్ని తీసుకుని. వెళ్తే అక్కడ కూడా జీబీ సిండ్రోమ్ అనేది ఉందని నాకు అర్థమైందండి. ఇది 1 lakhలో రేర్గా ఒకళ్ళకి ఇద్దరికి వస్తుందంటండి. ఇది చాలా రేర్ డిసీజ్ అంట. తర్వాత నేను యంగ్ ఏజ్లో ఉన్నా కాబట్టి రికవరీ బాగా తొందరగా అయ్యానని అంటున్నారండి డాక్టర్స్ కూడా. అదే ఓల్డ్ ఏజ్ అయితే మాత్రం చాలా కష్టం రికవర్ అవటం అన్నారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది నర్సులు వచ్చేవాళ్ళు కదండి మెడిసిన్స్ ఇవ్వటానికని, ఇంకా బ్రీతింగ్ రికార్డ్ చేయడానికి, ప్రెషర్, హార్ట్ రేట్ అవన్నీ చూడటానికి నర్సెస్ వచ్చినప్పుడు చాలా నన్ను చూసి చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళు కూడా, నీకు చిన్న బాబు ఉన్నాడు, ఇంత చిన్న ఏజ్లో ఎలా వచ్చింది నీకు, ఎవ్రీథింగ్ విల్ బి రైట్, నీకు తగ్గిపోతుంది, విల్ ప్రే ఫర్ యూ అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నాకు వాళ్ళు ఏమీ కాకపోయినా అయినా సరే వాళ్ళు చూపించిన అభిమానం, ప్రేమ నాకు చాలా నచ్చినాయి. ఈ రోజుకి కూడా అండి వేళ్ళల్లో నాకు పట్టు తక్కువ ఉంటుంది, టైట్గా ఉన్నవి ఫాస్ట్గా తీయలేను. తర్వాత జిప్పర్ బ్యాగ్స్ కూడా నేను నా వేళ్ళలో పట్టలేక ఓపెన్ చేయలేను, అది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ మ్యాక్సిమం నేను రికవర్ అయ్యాను. ఇట్లా మీ ముందు ఉన్నాను, ఇట్లా మీ అందరితో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోగలుగుతున్నాను. నాకు వచ్చిన డిసీజ్ ఎవరికి రాకూడదు, ఈవెన్ ఎనిమీస్కి కూడా రాకూడదండి. బికాజ్ ఐ నో ద పెయిన్, ఐ ఫెల్ట్ ద పెయిన్, సర్వైవ్డ్ ఫ్రమ్ దట్ పెయిన్. ఒకవేళ వచ్చినా సరే నేను చెప్పేది ఒకటేనండి, విల్ పవర్తో ఉండండి, దేవుడి మీద నమ్మకంతో ఉండండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో ఎందుకు తీసానంటే అసలు జీబీ సిండ్రోమ్ అనేది ఎవరికి తెలియదండి. ఇది ఒక డిసీజ్ ఉందని కూడా తెలియకపోవచ్చు. ఇట్లా నాకు వచ్చింది, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎవరికన్నా రిలేటివ్స్ కానీ వచ్చినా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. జీబీ అని ఎందుకు వచ్చిందంటే 2 సైంటిస్టులు ఈ డిసీజ్ని కనుక్కున్నారంట. అంటే ఇట్లాంటి డిసీజ్ ఒకటి వస్తుంది, దానికి మెడికేషన్ అంతా కూడా వాళ్ళు కనుక్కున్నారంట. జీబీ అంటే గులియన్ అండ్ బ్యారే, 2 సైంటిస్టులు అంటండి. వాళ్ళిద్దరి పేరు మీద ఈ సిండ్రోమ్ పెట్టారు. ఇట్లా మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే కనుక ఎలాంటి డిసీజెస్ రావని నేను అనుకుంటున్నానండి. నేను ఇండియా వెళ్ళాక నన్ను సజెస్ట్ చేశారు యోగా నేర్చుకోమని. యోగాతో చాలా మంచి జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా ఇంకా ఏ డిసీజులు రావంటే యోగా నేర్చుకున్నానండి. ఎందుకంటే అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేసినప్పుడు డాక్టర్ అన్నారు, ఒక 5 to 10% ఛాన్స్ ఉంది నీకు మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది జీబీ సిండ్రోము, జాగ్రత్తగా ఉండు అన్నారు. సో ఆ 5 to 10% ఛాన్స్ కూడా నేను తీసుకోదలుచుకోలేదు. సో యోగా నేర్చుకుంటే బెటర్ అని యోగా నేర్చుకున్నాను అనమాట 2 years. ఇవాటికి కూడా నేను రోజు యోగా ప్రాక్టీస్ చేస్తానండి. అట్లీస్ట్ సూర్య నమస్కారాలన్నా కంపల్సరీ చేసుకుంటాను, ఆసనాలు చేసుకోకపోయినా. నేను ఆ రేర్ డిసీజ్ నుంచి ఎలాగ బయటపడ్డాను, ఎలాగ ఫైట్ చేశాను, ఎలాగ సర్వైవ్ అయ్యాను, మీ ముందు ఎలా ఉన్నాను అనేది ఇదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను సఫర్ అయిన దాని గురించి మీ ఫీలింగ్స్ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్
ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే అన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్.